మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 మార్చి 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. ఈ ఉగాదిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీ ఇంట్లో ఉన్న దరిద్రము, అప్పులు, కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉగాదిలోపు ఈ కథలను వింటే ఒక్క నిమిషంలో మీరు కుబేరులుగా మారటం ఖాయం. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకోవటం ఆనవాయితీ. ఇది హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగ. అయితే ఈ ఉగాదిలోపు ఎవరైతే ఈ కథ వింటారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాదు ఉగాదిలోపు ఈ కథలను వినటం వలన సంవత్సరమంతా కూడా కలిసి వస్తుంది, కష్టాలు రాకుండా ఉంటాయి. సంవత్సరమంతా మీ ఇంట్లోకి ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఉగాది పండుగ వచ్చేలోపు అసలు ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఆ రోజు బ్రహ్మ ఏం చేశాడో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, సకల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. పూర్వం సౌనకాది మహామునులు ఉగాది పండుగ గురించి అడిగి తెలుసుకోవటం కోసం సూతుడిని ఇలా అడిగారు. ఓ సూత పౌరాణిక, సృష్టి ఎలా ప్రారంభమయ్యింది? ఉగాది రోజు బ్రహ్మ ఏం చేశాడు? విష్ణువు మత్స్యావతారం ఎత్తడానికి కారణమేమిటి? మత్స్యావతారం గురించి, మత్స్య పురాణం గురించి తెలుసుకోవాలని ఉంది కాబట్టి మాకు సవివరంగా వివరించు అని కోరుకుంటారు. దాంతో సూతుడు మత్స్య పురాణం గురించి ఇలా వివరిస్తాడు. ఓ మునులారా, నీళ్లు నారములుగా చెప్పబడుతుంది. అవే నీళ్లు నరులకు ప్రాణాధారం కూడా. అటువంటి నీటిలో నివాస స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ పరబ్రహ్మమూర్తియే నారాయణుడిగా చెప్పబడతాడు. మొదట అంటే సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదు. అన్ని వైపులా ఒక్క వస్తువు కానీ ప్రాణం కానీ ఉండేది కాదు. అయితే ముందు సత్తు అనగా ఒక వస్తువు రూపం పుట్టింది. దాని నుంచి మహత్తు, దాని నుంచి అహంకారం, దాని నుంచి గుణాలు, అక్కడి నుంచి బ్రహ్మాదుల సృష్టి జరిగింది. బ్రహ్మ సృష్టికి పూర్వం అంతా జలవర్ణమే ఉండేది. ఆ జలవర్ణంలో పరమాత్ముడు ఎటువంటి ప్రకాశం లేకుండా వటపత్ర సాయే ఉండేవాడు. బ్రహ్మ సృష్టి జరిగిన తరువాత అతని వల్ల సమస్త సృష్టి విస్తరించింది. జలవర్ణంలో శయనించి ఉన్న ఆది పరబ్రహ్మం తన చుట్టూ ఉన్న నీటిని తన పొడవైన చేతులతో కలియబెట్టగా అందులో నురుగు పుట్టి 2 బుడగలు లేచాయి. ఆ బుడగల నుంచే భూమి ఆకాశాలు కల్పించబడ్డాయి. అలాగే భూమి మీద మన్ను, రాళ్ళు, కొండలు కూడా కల్పించబడ్డాయి. ఆ సమయంలో మహాపురుషుని నాభి నుంచి ఒక కమలం జన్మించింది. నారాయణుడు ఒక తుమ్మెద అయి ఆ కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులో ప్రవేశించాడు. తన తేజస్సును దానిలో ప్రవేశపెట్టి బయటకు వచ్చాడు. తరువాత ఆ కమలం నుంచి 8 భుజాలతో 4 ముఖాలతో బ్రహ్మ జన్మించాడు. అతను తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యపడుతూ ఓంకారనాదం వినిపించాడు. ఏమి చెయ్యాలో తోచక ఆ తామరతాడు ద్వారా లోపలికి ప్రవేశించాడు. లోపల నారాయణుని గర్భ కుహరంలో బ్రహ్మాండమంతా సముద్రాలతో, నదులతో, కొండలతో కనిపించిగా కలవరపడి మళ్ళీ బయటకు వచ్చేశాడు. ఆ కమలంలో ఏమి చెయ్యాలో తోచక ఒక చోట కూర్చుని ఉంటే తపస్సు చెయ్యు అనే మాటలు వినిపించాయి. అలా బ్రహ్మ తన చుట్టూ నివసిస్తున్న ప్రణవాన్నే ఉచ్చరిస్తూ కొన్ని వేల సంవత్సరాల వరకు తపస్సు చేయసాగాడు. అప్పుడు తనను నాభికమలం నుంచి ఉద్భవింపజేసిన నారాయణుడు ప్రత్యక్షమై, ఓ బ్రహ్మ, సృష్టిని ఏర్పాటు చేయాలనే నెపంతో నేను నిన్ను సృష్టించాను కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయటం వల్ల సృష్టి చేసే మానసిక శక్తిని పొందావు. స్త్రీ రూపమైన ఆ ప్రకృతి అంతా నీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఇక సృష్టిని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. అప్పుడు ప్రకృతి అతనికి సరస్వతి రూపంలో కనిపించింది. బ్రహ్మపురుషుడు కాబట్టి ప్రకృతి, పురుషుడు ఏకమయ్యారు. ఆ సాంగత్యం వల్ల బ్రహ్మ ముఖం నుంచి 6 అక్షరాలు చొప్పున పుట్టాయి. అంటే శక్తి స్వరూపిణి అయిన గాయత్రి జన్మించింది. తరువాత బ్రహ్మ కనుబొమ్మల నుంచి దక్ష ప్రజాపతి,
మనస్సు నుంచి సనక సనంద సనత్ కుమార సనత్జాతు అనేవారు కశ్యపాది ప్రజాపతులు జన్మించారు. వీరందరూ నివసించడానికి ఒక చోటు కావాల్సిందిగా బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు కోటి సూర్యుల తేజస్సుతో జలాలను ఇంకింపచేశాడు. అప్పుడు బ్రహ్మ భూగర్భ వసురాది ఊర్వ లోకాలు 7, అతల వితల సుతలాది అధోలోకాలను 7 నిర్మించాడు. ఈ లోకాలన్నిటిలో దేశాలు, రాజ్యాలు, నదీనదులు, సముద్రాలు, పల్లెలు, పట్టణాలు, చెట్లు, అరణ్యాలు మొదలైన ప్రాణులకు అవసరమైన వస్తువులను, జీవరాశులను సృష్టించాడు. ఆ విధంగా సృష్టింపబడిన జీవులందరికీ ఆ లోకంలో స్థితికి తగ్గట్టుగా కాల ప్రమాణాలు ఏర్పరిచాడు. ఆ జీవుల ఆయుర్దాయములు 100 సంవత్సరాలుగా నిర్ణయించబడ్డాయి. 15 రెప్పల పాటు కాలము ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తము, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రులు కలిసి దినం, 15 ముహూర్తాలు ఒక పగలు, 15 ముహూర్తాలు ఒక రాత్రి, 15 దినాలు ఒక పక్షం లేదా అర్ధమాసం. ఇది మానవలోక కాల ప్రమాణంగా నిర్ణయించబడింది. ఇలా మానవ సంవత్సరం 1 గడిస్తే దేవతలకు ఒక అహోరాత్రులు కలిసి దినం అవుతుంది. 7,28,000 మానవ సంవత్సరాలు కృతయుగ ప్రమాణం, 12,96,000 మానవ సంవత్సరాలు త్రేతాయుగ ప్రమాణం, 8,64,000 మానస సంవత్సరాలు ద్వాపరయుగ ప్రమాణం, 4,32,000 మానవ సంవత్సరాలు కలియుగ ప్రమాణం. ఈ 4 యుగాలను కలిపి మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు 1000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు, మరొక 1000 మహాయుగాలు గడిస్తే ఒక రాత్రి. అంటే 2000 మహాయుగాలు గడిచిన తర్వాతే బ్రహ్మకు ఒక అహోరాత్రులు కలిసిన దినం అవుతుంది. ఇటువంటి దినాలు 30 అయితే ఒక మాసం, 12 మాసాలు ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మకు ఆయుర్దాయువు. బ్రహ్మకు ఒక పగలు గడిస్తే ఆయనకు నిద్ర వచ్చి సృష్టిని ఆపి నిద్రపోతాడు. అప్పుడు సృష్టంతా ప్రళయం వచ్చి నాశనమవుతుంది. దీనినే నైమితిక ప్రళయం అంటారు. ఆ ప్రళయ స్థితిలో 1000 మహాయుగాలు గడిచిన తర్వాత బ్రహ్మ మళ్ళీ సృష్టిని యథాపూర్వకంగా ప్రారంభించి అన్నిటినీ సృష్టిస్తాడు. ఆ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించే సమయం ఆసన్నమయ్యింది. అప్పుడు ఏం జరిగిందో చెప్తాను, శ్రద్ధగా వినండి అని సూతుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం ద్రావిడ దేశమున సత్యవ్రతుడను ఒక రాజు ఉండేవాడు. అతడు మహాధర్మాత్ముడు, విష్ణువు భక్తుడు కూడా. తాను సత్యమునే పలుకుచు తన రాజ్యంలో వారందరూ కూడా సత్యమును మాత్రమే పలుకవలెనని శాసించి అట్లే రాజ్యపాలనము చేస్తూ ఉండేవాడు. అందుచేత అతనికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది. ఆయన ప్రతి దినమును తనకు సమీపంలో ఉన్న కృత మాలా నదికి పోయి స్నాన సన్యాది కృతములను నెరవేర్చుకుని వచ్చేవాడు. ఒక రోజున స్నానము చేసి సూర్యుడికి ఆర్జ ప్రదానం ఇస్తూ ఉండగా అతని చేతిలో ఒక చేప పడినది. దానిని అతడు నీటిలోనికి జార విడిచెను. మరలా నీటిని తీసుకున్నప్పుడు చేతిలో చేప కనపడి, రాజా, నన్ను పెద్ద చేపలు తినివేయుటకు ప్రయత్నిస్తూ ఉన్నవి, కాపాడుము అని కోరగా ఆ రాజు దానిని తన పాత్రలో వేసి తెచ్చుకున్నాడు ఇంటికి. అది మరునాటికి పాత్ర పట్టనంత పెద్దదిగా అయింది. ఒక గంగాళము వంటి దానిలో వేశాడు. అది కూడా పట్టలేదు. ఆ తర్వాత దాని ఒక చెరువులో విడిచి వచ్చాడు. మరునాటికి చెరువు పట్టలేనంత పెద్ద చేప అయ్యింది. అప్పుడు రాజు దానిని అతి ప్రయాసతో తీసుకుని పోయి సముద్రంలో విడిచిపెట్టాడు. అప్పుడు ఆ చేప రాజుతో, ఓయి సత్యవ్రత, నేను శ్రీమన్నారాయణుడను, మత్స్యావతారమెత్తి ఉన్నాను. నీవు నన్ను భక్తి శ్రద్ధలతోనూ కారుణ్యముతో నన్ను రక్షించినావు. 15 దినములలో ఒక ప్రళయము వచ్చుచున్నది. దానిలో సర్వ జీవరాశులు నశించిపోవును. ఈ లోకముని యందు మహాసముద్రమై పోవును. నీ వంటి సత్యవ్రతుడు ఆ ప్రళయములో నశించుటకు వీలు లేదు. ఒక పెద్ద నౌకను నిర్మించి దానిలో పునః సృష్టికి అవసరమైన ఔషధములను బీజములను వేసుకొని సిద్ధముగా ఉండుము. నీతో పాటు 7 ఋషులు కూడా నౌక ఎక్కుతారు. మిమ్ము అందరినీ నేను ఆ మహాసముద్రంలో మునిగిపోకుండా పడవ త్రాటిని నా నోటితో కరిచిపెట్టి లాక్కొని పోవచ్చు ప్రళయము పరిసమాప్తించు వరకు మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పాను. అప్పుడు సత్యవ్రతుడు పరమానందము చెంది అన్నయు సిద్ధము చేసుకొని ఆ దిన ప్రళయము వచ్చుటకై ఎదురు చూచుచూ ఉండెను. ప్రళయము ఆసన్నమైనది.
ద్వాదశాదిత్యులు ఆకాశమున ప్రకాశించిరి. ఆ ఎండలకును ఆ వేడికిని తట్టుకోలేక భూత జాల మంతమయును నిప్పులతో వేసిన తిలల వలె మలమల మాడిపోయిరి. అగ్నిహోత్రుడు విజృంభించి తన ప్రతాపమును చూపసాగెను. కొంత కాలమిట్లు గడిచిన తరువాత పుష్కలావర్తనములను మహామేఘములు కమ్మి మహావర్షము కురియసాగెను. దానితో సర్వము జలమయమయ్యేను. నారాయణ అనుగ్రహము వలన సత్యవ్రతుడును బీజములతో నిండిన ఓడయు సురక్షితముగా ఉండెను. ఆ సమయమున మహామీనము వచ్చి ఆ పడవ త్రాడు నందుకొనెను. అప్పుడు 7 ఋషులను కూడా ఆ పడవలోకి దిగిరి. వీరందరినీ కూడా మత్స్యావతారంలో ఉన్న నారాయణుడు కాపాడినాడు. ద్వాదశాదిత్యులు ఏమైపోయారో గాని మహా అంధకారము అలుముకొనెను. ఆ మీనము తేజస్సు 7 మహర్షుల తపో జపము తప్ప అక్కట కట్టికి చీకటి అంతా కట్టికి చీకటిలాగా అలుముకునెను. ఆ పడవను అట్లు ప్రళయాంతరము వరకును కూడా అనగా బ్రహ్మ తిరిగి నిద్ర లేచు వరకు మహామత్స్యము కాపాడుతూ వచ్చెను. అంటే మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ పడవను కాపాడుకుంటూ వచ్చాడు. ప్రళయము తగ్గి సూర్యోదయమయ్యను. అనగా ద్వాదశాదిత్యులను ఉదయించిరి. ఎండలు కాయగా క్రమముగా నీరు ఇంకి భూభాగములు బయటపడెను. తరువాత సూర్యుడొక్కడే మిగిలెను. బ్రహ్మ మేలుకొని ఆ భూములపై మరలా సృష్టి చేయుటకు ప్రారంభించెను. కానీ సృష్టి చేయుటకు తగిన శక్తి సామర్థ్యములను కలిగించు వేదములు అతని యొద్ద లేకపోయెను. వాటి గురించి వెతకి సోముకుడను రాక్షసుడు తాను నిద్రపోవుచూ ఉండగా అపహరించి సముద్రంలో దాగి ఉన్నాడని గ్రహించెను. శ్రీమన్నారాయణుని మనసులో ధ్యానించెను. నారాయణుడు బ్రహ్మకు ప్రత్యక్షమయ్యను. బ్రహ్మ యతిని జూంచి ఇట్లు స్తుతింపసాగెను. ఆది మధ్యంత రహితుడవైన ఓ మహానుభావ, నీవు సర్వమును తెలిసిన వాడవు. నీ వలననే ఈ లోకములన్నీ కూడా పుట్టుచు పెరుగుచు తుదకు నశించుచూ ఉన్నవి. నీ స్వరూపమును నీ మహిమమును గ్రహించుటకు మేమెంతటి వారము. సర్వ చరాచర సృష్టి ఎందును నీవు నిలిచి ఉండి చైతన్య మొసంగడి పరమాత్ముడవు. నీకు తెలియని విషయమేమీ ఉన్నది? అయినను విన్నవించుచూ ఉన్నాను, చెప్పుతూ ఉన్నాను, అవధరింపుము. నేను నిద్రకు ఉపక్రమించిన సమయము చూసి సోముకుడను ఒక రాక్షసుడు నా వద్దనున్న వేదములను అపహరించి మహాసముద్ర గర్భంలో దాగి ఉన్నాడు. వేదములు నా దగ్గర లేకపోవుట చేత సృష్టి చేయు సామర్థ్యము నాకు లేకపోవుచున్నది. నా యందు కరుణించి ఆ వేదములను సంపాదించి నాకు అనుగ్రహింపము అని ప్రార్థించును. నారాయణుడప్పుడు 10 యోజనముల పొడవు గల ఒక స్వరచేప రూపము దాల్చి బ్రహ్మకు కనిపించి, ఓ బ్రహ్మదేవ, విచారింపుకుము. నేను ఈ మహా మత్స్యవతారుడనై వెళ్ళి సముద్రంలో ఎక్కడ ఉన్నను ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకుని చంపి వేదములను తెచ్చి నీకు అప్పగిస్తాను అని సముద్రంలోనికి వెళ్ళి వెతకసాగాను. సోమకురుడు వేదములను అపహరించి అవి ఏవో తినేడి పదార్థమును అనుకుని మిరింగివేశాను. కానీ అవి అతని ఆకలి తీర్చలేదు. ఆహారమునికై వెతుకుచూ ఉండగా మత్స్యరూపుడైన నారాయణుడు అతనికి కనిపించెను. అచ్చటికి వచ్చెను. ఈ చేప తనకు ఆహారంగా వచ్చినది చాలా బాగున్నది తలచి ఆ రాక్షసుడు దీనిని మృంగుటకై వచ్చెను. మత్స్యము అతని ఎదురుగొనెను. రాక్షసుడు మహాబలవంతుడై గనుక వాడును యుద్ధమునకు సిద్ధమయ్యెను. వారిద్దరి మధ్య చాలా కాలము మహాసంగ్రామము జరిగెను. దానవుడు గదా ఘాతకంతో మత్స్యమును నొప్పించుటకు ప్రయత్నించెను. కానీ విష్ణువు ఆ దెబ్బను తప్పించుకొని తోకతో నీటిని బాదెను. ఆ దెబ్బకు సముద్రపు నీరు 1 యోజనము ఎత్తు వరకు ఎగిరెను. దానితో పాటు సోమకురుడను యోజనము కూడా పొడవున ఎగిరి పడెను. సోమకుడు కూడా చాలా ఆగ్రహము కలవాడై మత్స్య రూపమును 2 చేతులతో బట్టి పీడించసాగెను. మత్స్యము ఆ పట్టు విడిపించుకుని తన వాడి అయిన కొరలతో ఆ రాక్షసుని చీల్చి చెండాడెను. అతని కడుపును చీల్చి అందున్న వేదములను ఒక దక్షిణావ్రత శంఖమును తీసుకుని బ్రహ్మదేవుని వద్దకు వచ్చి వేదములను అతనికి ఇచ్చి ఆ శంఖమును తాను ధరించెను. వేదములు ఇచ్చిన తరువాత బ్రహ్మతో, నాయన సోమకుడు మిరింగుటచే వేదములు కొన్ని శిథిలమైనవి. నీకు జ్ఞాపకమున్నంత వరకు వీనిని శిథిల రూపము పూర్వము వలె చేసి
స్మరించని చోట ప్రణవముతో పూర్చించి సమగ్రంగా చేయము అని చెప్పి అదృశ్యుడైను. ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాలను తీసుకుని సృష్టి చేస్తాడు. ఆ విధంగా మత్స్యావతారం ధరించి శ్రీ మహావిష్ణువు సోమకుడిని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోనికి వచ్చిందని సూతుడు సౌనకాది మహా ఋషులకు వివరిస్తాడు. అలాగే ఉగాదిలోపు బ్రహ్మ మనుషులకు ఎంత ఆయుష్ను ఇచ్చాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి, ఆయుష్ పెరుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకరోజు బ్రహ్మదేవుడు ఓ కుక్కను తయారు చేశాడు. ఆ కుక్కతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఓ కుక్క, రోజంతా ఇంటి ముందు కూర్చో, ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు, నేను నీకు 20 ఏళ్ళు ఆయుష్ను ఇస్తాను అన్నాడు. దానికి కుక్క, స్వామి ఇదేమీ బాలేదు, నేను అన్ని ఏళ్ళు అరుస్తూ కాపలా కాస్తూ జీవించలేను, కాబట్టి ఇదిగో 10 ఏళ్ళు నీకు ఇచ్చేస్తాను, 10 ఏళ్ళు మాత్రమే అరుస్తాను, సరేనా అంది. అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని కుక్కని పంపించి వేశాడు. ఆ తరువాతి రోజు బ్రహ్మదేవుడు ఒక కోతిని తయారు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కోతితో, నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోషపరచు, నీకు 20 ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నాను అని అన్నాడు. దానికి కోతి, ఏంటి కోతి చేష్టలు 20 ఏళ్ళా? అమ్మో, కుక్క తన 10 ఏళ్ళు నీకు ఇచ్చిందిగా, నేను అలాగే ఇస్తాను, నాకు 10 ఏళ్ళు జీవితం చాలు అంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు సరే అంటాడు. కోతిని భూమి మీదకు పంపించేస్తాడు. మరుసటి రోజు బ్రహ్మదేవుడు మరలా ఒక ఆవును తయారు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆవుతో, ఓ ఆవు, నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్ళి రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం పాలు ఇస్తూ రైతుకు సహాయం చెయ్యి, నీకు 60 ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నాను అంటాడు. అప్పుడు ఆవు, స్వామి 60 ఏళ్ళు ఈ గొడ్డి చాకిరీ నేను చేయలేను, నాకు కూడా 20 ఏళ్ళు ఇచ్చి మిగతా 40 ఏళ్ళు నువ్వే తీసుకో అంటుంది. దానికి బ్రహ్మదేవుడు సరే అని ఆవును భూమి మీదకి పంపించి వేస్తాడు. ఇక తర్వాత రోజు బ్రహ్మదేవుడు మనిషిని తయారు చేశాడు. మనిషిని తయారు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు మనిషితో, ఓ మనిషి, తిను, తాగు, ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు, నేను నీకు 20 ఏళ్ళు ఆయుష్ను ఇస్తున్నాను అంటాడు. అప్పుడు మనిషి, ఏంటి స్వామి 20 ఏళ్ళేనా? చూడు, నా 20 ఏళ్లతో పాటు ఆవు నీకు ఇచ్చిన 40, కోతి మరియు కుక్క తిరిగి ఇచ్చిన 10 మొత్తం 80 కావాలి అన్నాడు అత్యాశతో. అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని మనిషిని కూడా భూమి మీదకి పంపించేశాడు. అలా మనిషి 80 ఏళ్ళు ఆయుర్దాయాన్ని పొందాడు. అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు, ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు. తరువాత 40 ఏళ్ళు ఆవు చేస్తున్నట్లు తన కుటుంబానికి సహాయం చేయడానికి గొడ్డి చాకిరీ చేస్తున్నాడు. తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనవళ్ళు మనవరాళ్లను నవ్విస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 10 ఏళ్ళు ఇంటి ముందు కూర్చుని వచ్చే పోయే వాళ్ల మీద అరుస్తూ ఉంటాడు. ఆ ఉగాదిలోపు మార్కండేయ పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. పూర్వం ఒకప్పుడు వ్యాసుడు అనగా మార్కండేయుడు మొత్తం భారత కథను జైమినికి వినిపించాడు. అయినా కూడా అతనిలో కొన్ని సందేహాలు మిగిలిపోయాయి. దాంతో జైమిని వ్యాసుడి దగ్గరకు వెళ్ళి, మునీంద్ర, భారతం విన్న తర్వాత కూడా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటిని తీర్చు అని అడుగుతాడు. అప్పుడు వ్యాసుడు, నాకు తపస్సు చేసుకోవలసిన సమయం ఆసన్నమయ్యింది, నేను చెప్పలేను, నువ్వు కావాలంటే వింధ్యా పర్వతాల మీద నివసిస్తున్న పింగాక్ష, నిబోధ, సుపత్ర, సుముఖములు అనే 4 పక్షులు ఉంటాయి, వాటిని అడిగి నీ సందేహాలను తీర్చుకో అని సమాధానం చెప్తాడు. జైమిని దానికి సమాధానంగా, ఓ మునివర్య, ఈ పక్షులేంటి, అవి మాట్లాడడం ఏమిటి, మహాపండితుల్లాగా వారు నా సందేహాలను తీర్చటం ఎలా అని అడుగుతాడు. దానికి మార్కండేయుడు, జైమిని పూర్వం దుర్వాసుడు మహర్షి మహా తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతని తపస్సును చూసిన ఇంద్రుడు భయపడి అతని తపస్సును భంగం చేయడానికి వపువు అనే ఒక అప్సరస్సును పంపుతాడు. ఆమె తన నృత్య గాన వినోదాలతో దుర్వాసుని తపస్సును భంగం కలిగించింది. దాంతో దుర్వాసురుడు ఆగ్రహించి, ఓసి, నువ్వు నా తపస్సును భంగం కలిగించావు కాబట్టి నువ్వు ఒక
కంక పక్షి అనగా గ్రద్దగా జన్మిస్తావు అని శపిస్తాడు. ఆమె వెంటనే దుర్వాసుని కాళ్ళ మీద పడి నేను చేసిన అపరాధానికి మన్నించి శాప విముక్తి ఎలా కలగాలో తెలుపమండి అని కోరుకుంటుంది. దుర్వాసురుడు ఆమెను చూసి కనికరించి, గ్రద్దగా మారిన తరువాత నీ గర్భంలో 4 పిల్లలు పుడతారు. అప్పుడు అర్జునుని బాణం దెబ్బ తగిలిన తర్వాత నువ్వు మరణించి నువ్వు నిజ రూపం దాల్చుతావు. అప్పుడు స్వర్గానికి చేరుకుంటావు అని అనుగ్రహిస్తాడు. శాపం ప్రకారంగా వపువు గ్రద్దగా జన్మిస్తుంది. మందపాల పుత్రుడైనటువంటి ద్రోణుడు అనే వానితో వివాహం చేసుకొని 14 సంవత్సరాల వరకు కాపురం చేస్తుంది. 14వ ఏట గర్భవతిగానే ఉండగా భారత యుద్ధానికి వెళ్తుంది. పైనుండి గ్రద్ద యుద్ధాన్ని చూస్తూ ఉండగా అర్జునుడు ప్రయోగించిన బాణాల్లో ఒకటి వచ్చి ఈ గ్రద్దకు తగులుతుంది. అప్పుడు వెంటనే ఆ గ్రద్ద గర్భంలో ఉన్న 4 గుడ్లు నేల మీద జారిపడతాయి. అప్పుడు ఆమె నా పిల్లలను ఆ భగవంతుడే కాపాడాలి అని ప్రార్థించి తన శరీరాన్ని వదులుతుంది. ఆ యుద్ధ సమరంలో ఒక ఏనుగు మెడలో ఉన్న గంట శత్రు సైనికుని బాణం దెబ్బతో తెగి ఆ 4 గుడ్ల మీద పడుతుంది. అలా కింద పడిన ఆ 4 గుడ్లు ఆ గంట కిందే సురక్షితంగా ఉంటాయి. భారత యుద్ధం పూర్తయిపోయిన తర్వాత ఆ ప్రాంతమంతా కూడా ప్రశాంతత నెలకొంటుంది. ఒకనాడు ప్రభాత వేళ సమీకుడు అనే ఒక మహాముని ఆ కురుక్షేత్రం మీదుగా వెళ్తూ ఉంటాడు. గంట కింద ఉన్న గుడ్లు పిల్లలుగా మారి కిచకిచలాడుతూ ఉంటాయి. అలా ధ్వని విన్న ఆ ముని గంటను పైకి ఎత్తి చూస్తాడు. ఆ గంట కింద అతనికి 4 పక్షి పిల్లలు కనిపిస్తాయి. సమీకుడు ముని ఆ పక్షి పిల్లల మీద కరుణ కలిగి తన ఆశ్రమానికి తీసుకుని వెళతాడు. అప్పుడు ఆ పక్షులు, ఓ మహానుభావ, తండ్రిలా మమ్మల్ని నువ్వు కాపాడావు. నీ రుణము మేమెలా తీర్చుకోవాలి? మేము ఏ విధంగా నీకు సేవ చేయగలం చెప్పు అని అడుగుతాయి. పక్షులు మానవ భాషలో మాట్లాడుతున్నందువల్ల సమీకుడు ఆశ్చర్యపడి, ఓ పక్షి పిల్లల్లారా, మీరు మానవ భాషలో మాట్లాడడం చూస్తూ ఉంటే నాకు చాలా వింతగా ఉంది. అసలు మీరెవరు? ఎందుకు ఈ పక్షి జన్మ ఎత్తారు? నాకు దయచేసి తెలపండి అని అడుగగా ఆ పక్షి పిల్లలు ఈ విధంగా సమాధానం చెప్తాయి. ఓ ఋషివర్య, పూర్వం సుకృతి అనే మహామునికి మేము 4 పుత్రులుగా జన్మించాం. వేద శాస్త్రాలను చదువుకుంటూ మా తల్లిదండ్రులను సేవిస్తూ కాలాన్ని గడిపేవాళ్ళం. ఇలా ఉండగా ఒకరోజు దేవేంద్రుడు మా తండ్రి సత్యాన్ని పరీక్షించడానికి గ్రద్ద రూపంలో వచ్చి నర మాంసాన్ని ఆహారంగా పెట్టమని కోరతాడు. అప్పుడు మా తండ్రి, మీలో ఎవరైనా ఇంద్రుడికి ఆహారం అవ్వండి అని ఆజ్ఞాపించారు. అయితే మేము మా ప్రాణాలను దక్కించుకోవడానికి భయంతో తండ్రి ఆజ్ఞను పాలించకుండా అలాగే ఉండిపోయాం. అప్పుడు మా తండ్రి మమ్మల్ని పక్షులుగా పుట్టాలని శపించి తన శరీరాన్ని ఇంద్రుడికి ఆహారంగా సమర్పించుకున్నారు. ఇంద్రుడు మా తండ్రి త్యాగబుద్ధిని సంతోషించి మమ్మల్ని చూసి, మీరు వింధ్యా పర్వత గృహాలలో నివసించండి. జైమిని అనే వ్యాస శిష్యుడు మీ దగ్గరకు వచ్చి కొన్ని సందేహాలు అడుగుతాడు. ఆ సందేహాలను తీర్చి మీరు శాప విముక్తి పొందండి. మీరు పక్షులైన సర్వ వేదాలను పొంది ధర్మ పక్షులు, జ్ఞాన పక్షులుగా పేరు పొందుతారు అని మమ్మల్ని అనుగ్రహించి వెళ్ళిపోయాడు అని ఆ పక్షులు తమ వృత్తాంతం గురించి సమీకునికి చెప్తూ ఉంటాయి. అప్పుడు సమీకుడు, మీరు నా కోసం ఏ పని చేయవలసిన అవసరం లేదు. మీరు మీ విధిని నిర్వర్తించడానికి వింధ్యా పర్వతాలకు వెళ్ళండి అని సెలవిచ్చి వారిని అక్కడి నుంచి పంపించి వేస్తాడు. కాబట్టి ఓ జైమిని, నీవు ఆ పక్షుల దగ్గరికి వెళ్ళి నీ ధర్మ సందేహాలను తీర్చుకో అని జైమినికి చెప్పి మార్కండేయుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. జైమిని వింధ్యా పర్వతంలో జ్ఞాన పక్షులను వెతకడానికి వెళతాడు. అలా కొద్దిసేపు తర్వాత అతనికి ఆ పక్షులు కనిపిస్తాయి. ఆ పక్షులు ఆ సమయంలో వేద అధ్యయనం చేస్తూ ఉన్నాయి. అతడు ఆ పక్షుల దగ్గరకు వెళ్ళి, ఓ పక్షులారా, నేను వ్యాసుని శిష్యుడిని. నన్ను జైమిని అంటారు. మార్కండేయుడు చెప్పిన విధంగా నేను మీ దగ్గర కొన్ని ధర్మ సందేహాల గురించి అడిగి తెలుసుకోవడానికి ఇక్కడికి చేరుకున్నాను. నా సందేహాలను తీర్చండి అని అన్నాడు.
ఆ విధంగా ఆ పక్షులు జైమిని ముని అడిగిన అన్ని సందేహాలకు చక్కగా సమాధానం చెప్పి జైమిని ముని యొక్క అన్ని సందేహాలు తీర్చాయి. తరువాత ఆ నలుగురు శాప విమోచనం పొంది సుఖంగా జీవించారు. అలాగే ఉగాదిలోపు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఈ ముగ్గురులో ఎవరు గొప్ప దేవుడో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. ధర్మరాజు ఒకనాడు శ్రీకృష్ణుడితో, కృష్ణ, పరమశివుణ్ణి కొలిచేవారు ఎప్పుడూ సకల సిరి సంపదలతో సంతోషంగా ఉంటారు. విష్ణుమూర్తిని సేవించే పుణ్యాత్ములు పేదవారిగా ఉంటారు కదా, దీనికి కారణమేమిటని సందేహాన్ని వెల్లిబుచ్చాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మరాజా, నా అనుగ్రహం ఎవరి మీద పడుతుందో ఆ ఉత్తమ భక్తుడి సమస్త సంపదలను నేను లేకుండా చేస్తానని, అతడప్పుడు ధనహీనుడై బాధలు పడుతూ బంధుమిత్రులను వదిలి నా భక్తులతో స్నేహం చేస్తాడని, ఆ క్రమంలో ఆత్మజ్ఞానాన్ని పొంది నాకు చేరువవుతాడని అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి అవ్యమైన మోక్షపదం అంటే ఏమిటో అర్థం చేసుకుంటాడని, చివరికి ముక్తిని పొందుతాడని, విష్ణు సన్నిధానంలో పరమానందాన్ని అనుభవిస్తాడని అంటాడు శ్రీకృష్ణుడు. అందుకే తన సేవ చాలా కఠినమైనదని భావించి చాలామంది ఇతర దేవతలను కొలుస్తారని చెప్పాడు. అన్య దేవతలు ఇచ్చే సిరి సంపదలు, వరాలు, అధికారాలు శాశ్వతం కాదని స్పష్టం చేశాడు. నీ సందేహ నివృత్తి కొరకు ఒక కథ చెప్తాను విను అని కృష్ణుడు ధర్మరాజుతో ఇలా కథ చెప్పసాగాడు. పూర్వం శుకుడనే ఒక వైద్యుడుండేవాడు. అతడి కొడుకు భస్మాసురుడు పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతడు నారద మహర్షిని దర్శించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్ప అని ప్రశ్నించాడు. త్రిమూర్తులలో ఎవరు శీఘ్రకాలంలో తమ భక్తులకు వరాలను ప్రసాదిస్తారని అడిగాడు. దానికి జవాబుగా నారదుడు త్రిమూర్తులలో శివుణ్ణి ప్రార్థిస్తే కోరికలన్నీ కూడా వెంటనే ఫలిస్తాయని చెప్పాడు. తక్షణమే భస్మాసురుడు బయలుదేరి కేదార తీర్థానికి వెళ్ళి శంకరుణ్ణి గూర్చి ఉగ్రమైన నియతితో తపస్సు చేసాగాడు. అలా 7 రోజుల పాటు ఘోరమైన తపస్సు చేసి 7వ రోజున కేదార తీర్థంలో పవిత్ర స్నానం చేసి భస్మాసురుడు గండ్రగొడ్డలితో తన తల నరికి అగ్నిగుండంలో వేయబోయాడు. అప్పుడు అగ్నిగుండం నుండి శివుడు ప్రత్యక్షమై భస్మాసుడి తపస్సుకు మెచ్చుకున్నానని అన్నాడు. వరం కోరుకోమన్నాడు. దానికి భస్మాసురుడు తాను ఎవరి తల మీద చెయ్యి పెడితే వాడి తల వెంటనే నీరు వక్కలై వాడు మరణించాలని కోరగా శివుడు దాన్ని ప్రసాదించాడు. భస్మాసురుడు తనకిచ్చిన వరాన్ని పరీక్షించాలనుకుని శంకరుడి మీదికి వెళ్ళాడు. శివుడి తల మీద చెయ్యి పెట్టబోయాడు. దాంతో శివుడు భయంగా పరిగెత్తాడు. ఇద్దరు ముల్లోకాలు తిరిగారు. చివరకు పరమశివుడు విష్ణు స్థానాన్ని సమీపించాడు. శివుడి పరిస్థితిని విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. భస్మాసురుడి మదం అణచడానికి వటువు వేషంలో వాడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి ఎందుకు వచ్చావని వటువు రూపంలో ఉన్న విష్ణువును భస్మాసురుడు అడిగాడు. తానక్కడికి వచ్చిన సంగతి సవివరంగా చెప్పాడు భస్మాసురుడు. అప్పుడు శివుడిచ్చిన వరాలను నమ్మవద్దని, తానిచ్చిన వరం అసత్యమని తేలుతుందనే శివుడు పారిపోతున్నాడని అన్నాడు వటుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి. శివుడు తనకిచ్చిన వర ప్రభావం తెలుసుకోవడానికి ఒక ఉపాయం చెప్తానన్నాడు. దానికోసం భస్మాసురుణ్ణి శుభ్రంగా స్నానం చేయమని, పరిశుభ్రంగా శివుడి వెంట వెళ్తే అప్పుడు శివుణ్ణి తాకి కోరిక నెరవేర్చుకోవచ్చునని ఆ వటువు సలహా ఇచ్చాడు. భస్మాసురుడు విష్ణుమాయకు లోబడిపోయి అజ్ఞానానికి లోనయ్యాడు. వటుడు చెప్పినట్లే స్నానం చేస్తూ తన చేయిని తన తల మీదనే పెట్టుకుని చనిపోయాడు. భస్మాసురుడి తల 100 వక్కలై హతమైపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి శివుణ్ణి చూసి భస్మాసురుల్లాంటి దుర్మార్గులకు అలాంటి వరాలు ఇవ్వకూడదని చెప్తాడు. ఇలా ఉండగా మహా తపస్సంపన్నులైన కొందరు మునీశ్వరులు ఒకసారి సరస్వతీ నది ఒడ్డున శాస్త్రోక్తంగా అనేక యజ్ఞాలు చేయసాగారు. వారి మధ్య ఒకనాడు త్రిమూర్తులలో అధికులు ఎవరన్నా చర్చ వచ్చింది. అది తెలుసుకోవడానికి బయలుదేరారు. అంతా కలిసి ముగ్గురిలో ఎవరు గొప్పో తెలుసుకోవడానికి భృగు మహర్షిని వినియోగించారు. అప్పుడు ఆయన త్రిమూర్తుల సందర్శనార్థం బయలుదేరాడు. మొదట బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. నమస్కారం చేయకుండా ఏమీ మాట్లాడకుండా తన ముందు నిలబడ్డ భృగు మహర్షిని చూసి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. చిన్నవాడు తన కుమారుడని తలిచి తన కోపాన్ని చల్లబరుచుకుని శాంతించాడు బ్రహ్మ. తర్వాత భృగు మహర్షి అక్కడి నుండి శంకరుణ్ణి దర్శించాలనుకుని వెండికొండకు వెళ్ళాడు. శివుడు భృగు మహర్షిని చూసి ఎదురుగా వెళ్ళాడు. వచ్చిన శివుణ్ణి గౌరవించకుండా మౌనంగా నిలబడ్డాడు భృగు మహర్షి.
కోపంతో శివుడు భృగు మహర్షిని త్రిశూలంతో పొడవబోగా పార్వతి వారించింది. ఆ తర్వాత భృగు మహర్షి అక్కడి నుండి వైకుంఠపురంలో ప్రవేశించాడు. విష్ణుమూర్తిని చూశాడు. ఆ సమయంలో ఆయన భోగభాగ్యాలతో విలజిల్లుతూ లక్ష్మీదేవి సరసనే ఉన్నాడు. అప్పుడు వెనక ముందు చూడకుండా భృగు మహర్షి లక్ష్మీదేవి నివాసమైన విష్ణుమూర్తి వక్షస్థలాన్ని తన కాలితో తన్నాడు. విష్ణువు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా పాన్పు దిగివచ్చి మహర్షి పాదాలకు నమస్కరించాడు. తన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. మంచి మాటలతో ఆయనను అనునయించాడు. విష్ణుమూర్తి మాటలకు భృగు మహర్షి పరమానంద భరితుడయ్యాడు. శ్రీహరి నుండి వీడ్కోలు తీసుకొని వైకుంఠం నుండి సరస్వతీ నదీ తీరానికి పోయి యజ్ఞం చేస్తున్న ఋషులను కలిశాడు. ఆయన చెప్పిన మాటలను బట్టి జ్ఞానరూపుడైన లక్ష్మీనాథుడు సాటిలేని దైవమని నిశ్చయించారు మునులంతా. విష్ణుమూర్తి పాద పద్మాలను మనస్సులోనే కొలిచారు. మహర్షులంతా విష్ణువుని సేవించి అవ్యమైన ఆనందాన్ని ఇచ్చే వైకుంఠాన్ని పొందారు. అందుకే దేవుళ్లలో విష్ణుమూర్తి గొప్పవాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. పూర్వం పురంధరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు. అతనికి 9 కొడుకులు ఉన్నారు. కాలక్రమంలో వర్తకుడు వృద్ధుడై మరణించే సమయం ఆసన్నమైంది. అయినా ఆ వర్తకుడు తన 9 కుమారులకు ఆస్తి పంచి ఇవ్వలేదు. కానీ వర్తకుడు చనిపోయే ముందు తన కొడుకులను పిలిచి 4 మూతలు బిగించిన పాత్రలు ఇచ్చాడు. తాను చనిపోయిన పిమ్మట కానీ వాటి మూతలు తెరవవద్దని, వాటిల్లో ఎవరు ఏ పని చేయాలో నిర్దేశించి ఉందని అతడు కొడుకులను ఆదేశించాడు. తర్వాత ఆయన మరణించాడు. ఆ 9 కొడుకులు తండ్రి మరణం అనంతరం ఆ పాత్రల మూతలు తొలగించి చూశారు. మొదటి పాత్రలో మట్టి, 2వ దానిలో బొగ్గులు, 3వ దానిలో ఎముకలు, 4వ దానిలో తవుడు ఉన్నాయి. దీని అర్థం వారికి తెలియలేదు. దాంతో వారు ఆనాటి హైందవ చక్రవర్తి అయిన విక్రమార్కుడి దగ్గరకు వెళ్ళి ఆ శెట్టి కొడుకులు 9 దాని అర్థాన్ని బోధించవలసినదిగా విక్రమార్కుడిని కోరుకున్నారు. కానీ విక్రమార్కుడికి కూడా దాని అంతరార్థం అవగాహన కాలేదు. అప్పుడు ఆ 9 కుమారులు ప్రతిష్టానపురానికి వెళ్ళారు. అక్కడ కూడా రాజుగారి మరి ఎవరు కానీ దాని అంతరార్థాన్ని తేల్చలేకపోయారు. కానీ ఆ ఊరిలోని వింతబాలుడు ఒకడు ఆ సమస్యను విడమర్చి చెప్పాడు. ఆ వింతబాలుడు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు. బ్రాహ్మణ స్త్రీ మిక్కిలి చిన్నతనములోనే భర్తను పోగొట్టుకుంది. ఆమెకు 2 సోదరులు. నాగకుమారుడైన తక్షకుని వలన ఆమె గర్భం ధరించింది. అందుకు ఆమె సోదరులు చిన్నబుచ్చుకొని దేశాంతర్గతులై పోయారు. దిక్కులోని ఆ దీన వితంతువుకు అప్పుడు ఒక కుమ్మరివాడు ఆశ్రమించాడు. ఆ కుమ్మరి ఇంటిలో ఆమె ఒక కుమారుణ్ణి ప్రసవించింది. కుమారునికి తల్లి శాలివాహనుడు అని పేరు పెట్టింది. అతడు క్రమంగా పెరిగి పెద్దవాడవుతూ ఉండెను. ఆ శాలివాహనుడు వర్తకుని 4 పాత్రల సమస్యను విని దానిని తాను పరిష్కరిస్తానని రాజు వద్దకు వెళ్ళి ఇట్లా చెప్పాడు. వర్తకుని కుమారులలో మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ఆస్తిలోని భూమిని తీసుకోవాలని, బొగ్గులతో నిండిన పాత్రను పొందిన పుత్రుడు కలపను తీసుకోవాలని, ఎముకలతో నిండిన పాత్రను పొందిన తనయుడు ఏనుగులు, గుర్రాలు, పశువులు మొదలైన జంతువుల్ని తీసుకోవాలని, తవుడుతో నిండిన పాత్ర వచ్చిన సుతుడు ధాన్యాల్ని పంచుకోవాలని అదే వర్తకుని తాత్పర్యమని శాలివాహనుడు తేల్చి చెప్పాడు. శాలివాహనుడి మాటలు నచ్చి ఆ 9 కుమారులు అలాగే పంచుకున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి విక్రమార్కుడి దాకా చేరింది. శాలివాహనుడు ఇంత సముచితంగా ఈ సమస్యను పరిష్కరించిన సంగతి విని విక్రమార్కుడు అతన్ని చూడడానికి కుతూహలపడి భటులతో కబురు చేశాడు. కానీ విక్రమార్కుడు అంతటి వాడు కబురు చేసిన శాలివాహనుడు రాలేదు. అతను భటులతో నేను వచ్చేది లేదని చెప్పివేశాడు. పైగా విక్రమార్కుడే తన దర్శనానికి వచ్చే రోజు వస్తుందని చెప్పాడు. ఆ విషయాన్ని భటులు విక్రమార్క మహారాజుకు చెప్పారు. దాంతో విక్రమార్కుడికి కోపం వచ్చింది. శాలివాహనుని మట్టు పెట్టడానికి అపార బల సమ్మేతుడై యుద్ధానికి వచ్చాడు. ఇది విని శాలివాహనుడు మట్టితో మనిషి బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్కుని సేనల మీదకు పంపాడు. ఇద్దరి మధ్య పోరు ఘోరమై సాగింది. శాలివాహనుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించి విక్రమార్కుని సేనల్ని నిద్రపోయేటట్లుగా చేశాడు. అందుకు విక్రమార్కుడు వాసుడికి అనే నాగరాజును ప్రార్థించి విరుగుడు మందు తెప్పించుకుని తన సేనల్ని తిరిగి తెచ్చుకున్నాడు. ఇలా శాలివాహన విక్రమార్కుల యుద్ధంలో ఎవరిది విజయమో తేలనప్పుడు ఆకాశవాణి వినిపించింది. ఆకాశవాణి ఆ 2 రాజులను ఉద్దేశించి నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని విక్రమార్కుణ్ణి,
దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని శాలివాహనుని రాజ్యం చేయమని తీర్పు చెప్పి యుద్ధాన్ని మానిపించింది. తర్వాత శాలివాహనుడు శకస్థాపకుడు అయ్యాడు. ఆ శకానికి మొదటి దినం చైత్ర శుక్ల పాడ్యమి. ఆ అపూర్వ ఘట్టాన్ని స్మరించుకుంటూ ఉండేందుకు అనంతర కాలంలో ఉగాది ఆవిర్భవించిందని ప్రచారంలో ఉంది. కాబట్టి ఉగాదిలోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు. దశ తిరిగిపోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, రాజయోగం పడుతుంది.